అసాంఘిక కార్యకలాపాలు, మహిళల పట్ల జరుగుతున్న దాడుల మీద నర్సరావుపేట పోలీస్ అవగాహన సదస్సు. పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ గారు మహిళా పోలీసులతో గ్రామాల నందు జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మరియు మహిళల పట్ల జరుగుతున్న దాడుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ నర్సరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ గారు మాట్లాడుతూ, గ్రామాల్లో ఎవరైనా మహిళలు మిస్ అయితే, ముఖ్యంగా మైనర్లు మిస్ అయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉన్న వాస్తవం తమరికి తెలియపరిచి వాటిని నిరోధించడానికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి, కార్యక్రమ ప్రాధాన్యత గురించి తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపే వారి వివరాలు తమకు తెలియపరచాలని, గ్రామంలో జులాయిగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో సిఐ పి రామకృష్ణ గారు, ఎస్ఐ సిహెచ్ కిషోర్ గారు మరియు మహిళా పోలీసులు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ముందు మాకే తెలుసు, మీరు చెప్పట్లా, మేము మళ్ళీ అడుగుతుంటే అప్పుడు కనుక్కొని చెప్తాం సార్ అంటున్నారు. మీరు అలా ఉండకూడదమ్మా, మీరు ముందు మీరే కనుక్కోవాలి. ఫోన్లోనే కాంటాక్ట్ చేయండి, పర్లేదు, మీరు ఆ ఊళ్ళో ఉండకపోయినా. అలాగే ఈ గాంజాలు, ఈ మహిళల మీద ఎటువంటి చిన్న జరిగినా కూడా మీరు ఇమీడియట్ మాకు చెప్పండి అమ్మా. మీరు కౌన్సిలింగ్ చేయండి, అక్కడ పర్లేదు, మీరు ఇమీడియట్ మీరు సీన్కి వెళ్ళండి, సీనియర్లో అటువంటి అక్కడ వాళ్ళు ఏమైనా సంఘటనలు చేస్తారు, దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్ మీరు చెప్పండి, మాకు మేము వస్తాము. అలాగే ఇంకేంటంటే గర్ల్ మిస్సింగ్ అమ్మా, దీని మీద చాలా సీరియస్ గా ఉంది గవర్నమెంట్. ఇమీడియట్ గా వెంటనే ఒక అమ్మాయి మిస్ అయినట్టే, అందులో మైనర్ అయితే అసలు చాలా సివియర్ గా ఉంది యాక్షన్. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయాలి. మీరు ఆ అమ్మాయి ఏమన్నా ఎవరితో ఎలోప్ అయిపోయిందా లేకపోతే ఏం జరిగింది అనేది మీరు మాకు చెప్తే తెలుస్తుంది. మేము డైరెక్ట్ గురించి అడిగితే ఎవరు చెప్పరు మాకు. మీకు అనుకోండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలుస్తుంది, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఉన్న వాస్తవాలు తెలుస్తాయి. కొన్ని మా దగ్గర వచ్చేటికి మారిపోతాయి. వాళ్ళతో జరిగింది ఒకటి, మా దగ్గర వచ్చేది అలాగే చెప్తారు. గొడవలు కూడా అంతే. మాకు వచ్చే కంప్లైంట్ మేము చూస్తామనుకో, దాంట్లో ఇక్కడ వాడు ఇచ్చే కంప్లైంట్ వేరుగా ఉంటుంది. ఏంటంటే లాయర్ నీళ్ళు ఎంటర్ అయిపోతారు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఆ పిటిషన్ రాయడం మాత్రం అట్లా రాస్తారు. కానీ యాక్చువల్ ఏం జరిగింది అనేది మీకే తెలుస్తుంది. మీరు దాని మీద మాకు త్వరగా ఇట్లా జరిగింది సార్, ఇది సార్ అని ముందుగా చెప్పండి. మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఇంత ముందు కంటే బాగా చేశారు, ఇప్పుడు ఇంకా బాగా చేయాలి తప్పదు. మన సీఎం గారు మేజర్గా మహిళలు గర్ల్ మిస్సింగ్ మీద చాలా ఫోకస్గా ఉన్నారు. ఒప్పుకోవట్లేదు. దాంట్లో ఎక్కడ జరుగుతున్నా కానీ ఇమీడియట్గా మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్, మేము రైడ్ చేస్తాం. అలాగే పీడిఎస్ రైస్, బెల్ట్ షాప్ ఉన్నా మెయిన్. మీ ఊర్లలో బెల్ట్ షాప్ మీద జరుగుతున్నాయంటే మాత్రం సీఎం గారే చెప్తున్నారు. ఆ బెల్ట్ షాప్ అయితే నిర్వహిస్తే వాళ్ళకి 5 లక్షలు ఫైన్ వేస్తా అంటున్నారు. ఎక్కడ మీరు క్యాప్షన్ ఉంటారు, బెల్ట్ చేస్తే తోలు తీస్తా అని విన్నారా? కాబట్టి ఎంత సివియారిటీ ఉందో చూడండి బెల్ట్ షాప్ మీద. మీరు అది కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరిది, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఏంటి, ఎవడు అమ్ముతున్నాడు, ఏ టైంలో అమ్ముతున్నాడు, కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరేనా? అలాగే ఉమెన్ రిలేటెడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే ఉమెన్ రిలేటెడ్ మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వెంటనే వస్తాం. మీరు రాలేకపోతే మేము అయితే సీన్లోకి వస్తాం, సరేనా?